అందరికీ ఈరోజు నేను బ్లౌజ్ అంటే డ్రెస్ స్టిచ్చింగ్ చేయగా మనకి చిన్నగా మిగిలే క్లాత్స్ ఉంటాయి కదా, దాని ద్వారా నేను ఒక చిన్న పౌచ్ అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను చూపించిన విధంగా మంచిగా ఒక పైన లేయర్ వచ్చి ఒక మంచి క్లాత్ తీసుకోండి. అలాగే తర్వాత మనకి శారీలో వచ్చే శారీస్లో మనకి వస్తూ ఉంటాయి ఇవి ఇలాంటి కవర్ టైపు, అంటే కొంచెం మనకి బేస్ మాట, అంటే సపోర్ట్కి ఇదేనే వేసుకోవచ్చు. లేదంటే కాటన్ కొంచెం థిక్నెస్ అయిన కాటన్ అయినా మనం పెట్టుకోవచ్చు. లేదంటే హ్యాండ్ బ్యాగ్స్లో యూజ్ చేసి ఆ టైప్ ఆఫ్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను మళ్ళీ ఒక కామన్ కాటన్ అనేది వేసుకున్నాను. దీనికి మళ్ళీ లోపల దీనికి చిన్న పౌచ్, అంటే ఇంకా లోపల ఇంకొంచెం చిన్న పౌచ్ లాగా మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇంకో చిన్న క్లాత్ అనేది తీసుకున్నాను. దీనికి ఫస్ట్ ఒక లేయర్ అనేది కొంచెం ఎడ్జెస్లు ఉన్నాయి కదా, ఎడ్జెస్లు అనేవి స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మెజర్మెంట్స్ అంటే ఎలా తీసుకున్నాను అంటే వెడల్పు వచ్చి 9 ఇంచులు, ఇలాగా వెడల్పు వచ్చి 9 ఇంచులు తీసుకున్నాను. ఇలాగా పొడవు వచ్చి 12 ఇంచులు తీసుకున్నాను. 12 ఇంచులు తీసుకున్నాను. మీకు అంత వద్దు అంటే కనుక 5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. 10 ఇంచులు కూడా తీసుకోవచ్చు. 10 or 11. వెడల్పు వచ్చి 9 ఇంచులు, పొడవు వచ్చి కొంచెం పెద్దగా కావాలంటే 12 ఇంచులు పెట్టుకొని, కొంచెం చిన్నగా కావాలంటే 11 ఇంచులు కుట్టుకోండి. అవి స్టిచ్చింగ్ చేశాక ఏంటంటే మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆ కొలతల కోసం ఇలా ఫోల్డింగ్ చేసాను అనమాట. అంటే పేపర్ని 4 ఫోల్డింగ్స్ అంటారు కదా, ఈ 4 ఫోల్డింగ్స్ అనేవి చేసి వెడల్పు వచ్చి ఇక్కడ 4.5, ఎందుకంటే నేను 9 ఇంచులు అన్నాను కాబట్టి 4.5 కలుపుకొని 9 ఇంచులు అవుతుంది. అలాగే వెడల్పు వచ్చి 4.5కి మార్కింగ్ చేసుకున్నాను. పొడవు వచ్చి 6 ఇంచులు వేసుకున్నాను. చిన్నగా కావాలనుకునే వాళ్ళు 5 ఇంచులకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేసుకొని మొత్తం లేఅవుట్ అంతా మనం ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కదలకుండా. ఇలా కటింగ్ అనేది చేసుకొని నీట్గా ఇప్పుడు మనం బోర్డర్స్ వైపు పేపర్, అంటే మనం ఇక్కడ 3 లేయర్స్ వేసాం కదా, ఈ 3 లేయర్స్ అనేవి కదలకుండా ఉండడానికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత లాస్ట్లో నేను లోపల ఒక చిన్న పౌచ్ లాగా పెట్టుకుంటానని చెప్పాను కదా, ఆ కాటన్ కూడా నెక్స్ట్ దాన్ని కూడా స్టిచ్చింగ్ చేయాలి. అది స్టిచ్చింగ్ చేయాలన్నది ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా. ఇక నేను చూపించిన విధంగా ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మన చిన్న పాకెట్ లాగా ఫామ్ అవుతుంది. కావాలంటే దీనికి మీరు జిప్ అనేది కూడా వేసుకోవచ్చు. నేనైతే జిప్ అనేది వేయలేను, సో నార్మల్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైన మనకి జిప్స్ ఉంటాయి కదా, ఆ జిప్స్ని ఆపోజిట్లో తిప్పి రైట్ సైడ్ క్లాత్, మనకి పౌచ్ యొక్క రైట్ సైడ్ అంటే
కరెక్ట్ వైపు పెట్టుకొని జిప్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు వైపులా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత అటాచ్ అనేది చేసుకోవాలి. ఇలాగ జిప్ అనేది మనం అటాచ్మెంట్ చేసిన తర్వాత కొంచెం ఇలాగ ఉన్నప్పుడు సైడ్స్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్లు అనేవి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఇలా పౌచ్ అనేది రెడీ అయిపోతుంది. పౌచ్ అనేది రెడీ అయిపోయాక టర్న్ చేసుకొని మనకి సింపుల్గా అనేది పౌచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా కావాలంటే సింపుల్గా ఉంచుకోవచ్చు. లేదంటే కనుక ఏవైనా చిన్న చిన్న కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఏమైనా అంటించుకుంటే కనుక అక్కడక్కడ, లేదంటే ఒక డిజైన్ లాగా షేప్ అనేది గీసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. పౌచ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఇంకా నీట్గా ఉంటుంది. మీకు నచ్చిన పౌచ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.